బేస్ మెటల్స్లో ఒకటైన కాపర్ రేటు రానున్న రోజుల్లో బాగా పెరుగుతోందని అంచనా. అది కూడా మంచి లాభాలు తెచ్చే స్థాయిలో ఉండొచ్చని ఎర్నలిస్టులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణంగా ఎలక్ట్రానిక్ వాహనాల్లో దాని వినియోగం అవసరం పదింతలు కావడమేనట. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు, బస్సుల వినియోగం పెరుగుతోంది. ఇది 2027 నాటికి 2,70,00,000కు చేరుతుందని ఐడిటిక్ ఎక్స్చేంజ్ అంచనా. అందులో ఈ ఏడాదే 30 లక్షల కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు తయారయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున హైబ్రిడ్ కార్లు తయారవడం కాపర్ డిమాండ్ని పెంచుతోంది. ఈ సంవత్సరం 1,85,000 టన్నుల రాగి అవసరమవుతుండగా ఇది 2027 నాటికి 17,40,000 టన్నులకు చేరుతుందని ఇండస్ట్రీ నిపుణుడు ఫ్రాంకో గోంజలెజ్ అంచనా వేశారు. ఇంత పెద్ద ఎత్తున ఎందుకు రాగి అవసరమంటే ఎలక్ట్రిక్ కార్లలో వాడే బ్యాటరీల వైండింగ్, మోటార్స్లో వాడే రోటార్స్ కాపర్తోనే తయారవుతాయి. ఒక్క కారు తయారీలోనే 6 కిలోమీటర్ల కాపర్ వైరింగ్ అవసరమవుతుంది. ఇంటర్నేషనల్ కాపర్ స్టడీ గ్రూప్ అంచనా ప్రకారం ప్రపంచం మొత్తం అవసరాల కోసం 2,39,00,000 టన్నుల కాపర్ కావాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీ అవసరాలు అందులో మరో 6% అదనంగా కావాల్సి వస్తోంది. అది కూడా వచ్చే 10 ఏళ్ల పాటు. అంటే కాపర్ రేటు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ధర నుంచి బాగా పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం కాపర్ రేటు కిలో 370 నుంచి 375 వరకు పలుకుతోంది. తాజా అంచనాలతో ఈ రేటు నుంచి కనీసం 400 వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే హైబ్రిడ్ వాహనాల వినియోగం చైనా, అమెరికా, జపాన్, కెనడా, నార్వే, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో మాత్రమే ఎక్కువగా ఉంది. ఈ వినియోగం పడిపోయినా, క్రూడాయిల్ పతనం కొనసాగినా ఈ లెక్కల్లో తేడా రావడం ఖాయం.